ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నీ డెడ్ ఎండ్లో కార్యం చేయగలడు. యేసయ్య నీ డెడ్ ఎండ్లో కార్యం చేయగలడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. Romans 4th chapter 17th verse, as it is written, I have made you a father of many nations. He is our father in the sight of God, in whom he believed, the God who gives life to the dead and calls into being things that were not. నీ డెడ్ ఎండ్లో ఏమి చేయాలి? నీ డెడ్ ఎండ్లో యేసయ్య కార్యం చేయగలడు. ఎండ్ అంటే అర్థం ముగింపు. డెడ్ ఎండ్ అంటే మీరు ఒక వీధిలో అలాగా వెళ్తున్నారు, అక్కడ ముగింపు వచ్చింది, దాన్ని ఏమంటారు? డెడ్ ఎండ్. మీరు ఒక రోడ్ని అలాగా వెళ్తున్నారు, అక్కడ ముగింపు వచ్చింది, ఏమంటారు దాన్ని? డెడ్ ఎండ్. మీరు ఒక బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు, అలా వెళ్తున్నారు, ఒక ముగింపు వచ్చింది, ఏంటిది అది? డెడ్ ఎండ్. మీరు ఒక బ్యారేజ్ మీద వెళ్తున్నారు, ఒక రైల్వే ట్రాక్ మీద వెళ్తున్నారు, కానీ అక్కడ ఒక ముగింపు వచ్చింది, ఏంటిది అది? డెడ్ ఎండ్. ముగింపుకి ఎండ్కి ఆశలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆశలు ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు మనకు సాయం చేస్తారులే, ఎవరో ఒకళ్ళు మన కొరకు నిలబడతారులే, ఎవరో ఒకళ్ళు మన స్థితిలో మారుస్తారులే. ఎప్పుడు? ఎండ్లో ఉన్నప్పుడు, ముగింపులో ఉన్నప్పుడు ఆశించడానికి మార్గాలు ఉంటాయి, నిరీక్షించడానికి మార్గాలు ఉంటాయి, విశ్వసించడానికి మార్గాలు ఉంటాయి. డెడ్ ఎండ్. డెడ్ అంటే, డెత్ అంటే మరణం అంటే దానికి అర్థం ఆశకిక మార్గం లేదు. హోప్, నిరీక్షించడానికి మార్గం లేదు, విశ్వసించడానికి మార్గం లేదు. అబ్రహాము, శారా ఎండ్లో లేరు, డెడ్ ఎండ్లో ఉన్నారు. ఆశించడానికి మార్గం లేదు. బైబిల్ భాషలో నిరీక్షించడానికి మార్గం లేదు, విశ్వసించడానికి మార్గం లేదు. అబ్రహాముకి 100, శారమ్మకి 90. 100 అంటే 100 సంవత్సరాలు, అంటే 100 రూపాయలు కాదు. అబ్రహాముకి 100 సంవత్సరాలు, శారమ్మకి 90 సంవత్సరాలు. నిరీక్షించడానికి, ఆశించడానికి, విశ్వాసం ఉంచడానికి ఏ మార్గం లేదు. ఏమండి, అబ్రహాముకి శారమ్మకి 35, 25 అనుకోండి, ఆశించడానికి మార్గం ఉంది. అబ్రహాముకి శారమ్మకి 45, 35 అనుకోండి, ఆశించడానికి మార్గం ఉంది. 65, 55 అనుకోండి, అబ్రహాముకి శారమ్మకి. అబ్రహాముకి 65, శారమ్మకి 55 అనుకోండి, ఆశించడానికి మార్గం ఉంది. అవన్నీ ఎండ్. కానీ ఇప్పుడు వచ్చింది డెడ్ ఎండ్. 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. ఇటువంటప్పుడు ఆశకి మార్గము లేనప్పుడు, విశ్వసించడానికి మార్గం లేనప్పుడు విశ్వసిస్తున్నాడు. నేను విశ్వసించే దేవుడు ఎవరంటే, నేను నమ్మిన దేవుడు ఎవరంటే, మృతులను సజీవులుగా పిలవగలిగిన వాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన వాడు, నా భార్య ఉదరములో ఒక బిడ్డను ఇవ్వగలడని నమ్మాడు ఆయన. 100కి 90కి ఈ మాట అన్నాడు, కానీ 13 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. ఎవరు? అబ్రహాం గారు ఇంత పెద్ద విశ్వాస వ్యక్తి ఏం కాదు ఆయన. 13 సంవత్సరాల క్రితం దేవుడు ఎప్పుడో చెప్పాడు, నేను నీకేమిస్తానని? బిడ్డనిస్తానని. అబ్రహాంకి 90 వచ్చింది, శారమ్మకి 80 వచ్చింది. అటువంటప్పుడు విశ్వాసములో కానీ ఆశించడంలో కానీ కొంచెం కిరికిరి జరిగింది. ఏంటి తెలుసా? భార్య అయిన శారమ్మ చెప్పింది, మీకు 90, నాకు
80. మనకి పిల్లలు పుడతారన్న మార్గం మనకేమీ కనబడట్లా. అందువలన అబ్రహాము హాగరుని దగ్గరికి తెచ్చుకున్నాడు. కానీ దగ్గరికి తెచ్చుకోవడం వలన జరిగింది, హాగర్ బిడ్డనే అంటున్నారు కానీ ఎవరి బిడ్డ అనట్లా, శారమ్మ బిడ్డను అన్నట్ల. శరీర సంబంధమైన బిడ్డే అంటున్నారు కానీ వాగ్దాన సంబంధమైన బిడ్డ అన్నట్ల. తద్వారా వేదన గుండా వెళ్ళాల్సి వచ్చింది, దుఃఖం గుండా వెళ్ళాల్సి వచ్చింది, అబ్బాబాబాబాబా కన్నీరు గుండా వెళ్ళాల్సి వచ్చింది. మరలా ఇదివరకు 13 సంవత్సరాల క్రితం ఏ పొరపాటు అయితే చేశాడో ఆ పొరపాటు చేయలే. 100 రాగానే అంటున్నాడు, ఇప్పటికి కూడా నాకు ఆశ ఉంది, ఇప్పటికి కూడా నాకు నిరీక్షణ ఉంది, ఇప్పుడు కూడా నాకు విశ్వాసం ఉంది. 13 సంవత్సరాలు ఏదో జరిగింది. ఈ కష్టాలు, ఈ వేదన, ఈ దుఃఖం, ఈ విశ్వాసం ఉంచకుండా దూరం అయిపోవడం వలన చేసిన దీనికి పాఠాలు నేర్పించి అప్పుడు ఒక పాయింట్కి వచ్చాడు. నేను సేవించే దేవుడు ఎవరు తెలుసా? అబ్బా హల్లెలూయా! నేను సేవించే దేవుడు ఎవరు తెలుసా? మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్న వాటిగా పలగలిగిన దేవుడు. ఆయన 13 సంవత్సరాల కల్లా 10 సంవత్సరాల కల్లా తన విశ్వాస లెవెల్లో గొప్ప మార్పు వచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, వ్యాపారం అద్భుతంగా జరగాలని విశ్వసించావు, ఆశించావు, నిరీక్షించావు. కానీ సంవత్సరాలు అయిపోయినా ప్రార్థనకు జవాబు దొరకట్లా. 7 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం వేరే ఏదేదో వాళ్ళు చెప్పిన మాట విని, వీళ్ళు చెప్పిన మాట విని దేవుని మీద ఉన్న విశ్వాసం వదిలిపెట్టేసేసి, దేవుని మీద ఉన్న ఆశను, నిరీక్షను వదిలిపెట్టేసి దారి తొలగిపోయావా? ఇప్పటికైనా పర్వాలా. మరలా అబ్రహాము జీవితంలోనే ఆయన మార్పు తీసుకురాగలిగితే, దేవుని శక్తితో మార్పు తీసుకురాగలిగితే మరలా నువ్వు విశ్వసించవచ్చు. ఆ ఫ్రెండ్ మాట విని, వీళ్ళ మాట విని కిరికిరిలోకి వెళ్ళి ఇప్పుడు ఎంత వేదన గుండా వెళ్తున్నావో, ఎంత దుఃఖం గుండా వెళ్తున్నావో అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి తెలుసు. వెంటనే నువ్వు కూడా ఈ విశ్వాసంలోనికి రావాలి. ఒక డెడ్ ఎండ్కి వచ్చేసావు నువ్వు. ఎండ్ కాదు, డెడ్ ఎండ్. ఇక నీకు మార్గమే లేదు. నువ్వు కూడా ఈ మాట విశ్వాసంతో చెప్పచ్చు. మృతులను సజీవులుగా పిలిచినవాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన వాడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన వాడు, మృతం చెందిన నా వ్యాపారాన్ని జీవింపజేయగలిగిన వాడు, లేని వ్యాపారాన్ని నా దేవుడు వృద్ధిని ఇవ్వగలిగిన వాడు అని మరలా నువ్వు విశ్వసించవచ్చు. నీ కుమార్తె వివాహంలో కానీ, నీ కుమారుడు వివాహంలో కానీ ఈ సంవత్సరం జరిగిద్ది, ఈ సంవత్సరం జరిగిద్ది, ఈ సంవత్సరం జరిగిద్ది, ఈ సంవత్సరం జరిగిద్ది అని విశ్వసించావు. కానీ వయసు దాడిపోతుంది. వాళ్ళు చెప్పిన మాట విని, వీళ్ళు చెప్పిన మాట విని విశ్వాసంలో నిన్ను దూరం అయిపోయి చేదో కిరికిరి మార్గానికి వెళ్ళి ఈరోజు ఆ వేదన నువ్వు అనుభవిస్తున్నావు, ఆ దుఃఖం నువ్వు అనుభవిస్తున్నావు. ఆ కిరికిరి మార్గాల్లోనికి పంపించిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ ఈ వేదన, ఈ దుఃఖం నిన్ను దేవుని దగ్గర దూరపరచకూడదు. మరలా అబ్రహాం అన్నట్లు నువ్వు కూడా ఆశకి మార్గం లేనప్పుడు, నిరీక్షించడానికి మార్గం లేనప్పుడు, విశ్వసించడానికి మార్గం లేనప్పుడు నువ్వు కూడా అనొచ్చు, హల్లెలూయా, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, హల్లెలూయా, లేని వాటిని ఉన్న వాటిగా పలకగలిగిన దేవుడు, నా కుమార్తెలకు, నా కుమారులకు నా దేవుడు వివాహం జరిగించగలడు. దేవుని బిడ్డలారా, ఎస్, 13 సంవత్సరాల క్రితం అదే ఉండుంటే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు, హమాస్ వాళ్ళు కొట్టుకునేవాళ్ళు కాదు. ఆ తల్లి ఎక్కడ ఉందో మరి, పరలోకంలోనే ఉండాలండి. అదే విశ్వాసం గనక నువ్వేం చెప్తున్నావే సారా, దేవుడు వాగ్దానం చేశాడే, నువ్వేంటి నువ్వు చెప్పేది ఆ మాటలో? దేవుడు ఎవడనుకుంటున్నావా? దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు వదిలిపెట్టాడు అనుకున్నావా అని అప్పుడు చెప్పుంటే ఎంత బాగుండేదో. కానీ వేదన గుండా వెళ్ళినాక, దుఃఖం గుండా వెళ్ళినాక ఆ జీవితంలో పాఠం నేర్పించింది ఏంటి తెలుసా? మృతులను సజీవులను. కంఠస్థం అయిపోవాలి ఈరోజు ఈ వాక్యాన్ని. హల్లెలూయా, మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్న వాటిగా చెయ్యగలిగిన వాడు నా దేవుడు. నీ వ్యాపారాన్ని ఆయన జీవింపజేయగలడు. మృతం చెందిన నీ కుటుంబాన్ని మళ్ళా బ్రతికించగలడు. అంటే అక్షరాల చచ్చిపోయిన శవాన్ని కాదు నేను చెప్తుంది, మీకు అర్థమవుతుంది పరిశుద్ధాం దేవుని కృపలు అంటే కొత్త వాళ్ళకి. ఆర్ యు రెడీ? మృతం చెందిన నీ వ్యాపారాన్ని బ్రతికించగలడు.
మృతం చెందిన నీ బిడ్డల జీవితాన్ని బ్రతికింపజేయగలడు. మృతం చెందిన నీ గర్భ పాత్రను నా దేవుడు బ్రతికింపజేయగలడు. నీ ఎండ్లో కాదు నువ్వు ఉంది, నీ డెడ్ ఎండ్లో నా దేవుడు కార్యం చేయగలిగిన వాడు.